మేము ఒక కోర్టు కూడా పోలే, ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని. ఇవాళ అగ్రకులాలు అయినటువంటి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వాడైనా ఆయన కూడా పెట్టిండు కదా 42%. కనుక బడుగు బలైన వర్గాలకు నువ్వు అంటావు, నేను ఓబీసీని అంటావు, నీ చిత్తశుద్ధి ఏడున్నదో అక్కడ తెలుస్తుంది. ఎన్ని చెప్పినా మేము ఈసారికిన రాకపోతే మా జీవితంలో ఎన్నడూ రాదుగా. దీనికి ఒక్కటే చట్టం రావాలి. అందరు కొందరు అంటున్నారు మనం పార్టీ పరంగా ఎన్నడూ చేసినా మేము. అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పార్టీగా మనకు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఉన్నది. ఆ చట్టంలో మనకు అవకాశం వస్తుంది. రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ జిల్లా పరిషత్ వరకే కాదు కదా. ఫ్యూచర్ అంటే చట్టం రావాలి. ఆ చట్టానికి కేవలం నాయకుడు ఎవరంటే ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క నరేంద్ర మోడీ అడుగు ముందుకేస్తే మాకు న్యాయం జరుగుతుంది.